వెనకుండే వాళ్ళు రావాలంటే అటు తిరిగి ముందుకు రండి. ఈరోజు ఒక విషయం మాత్రం చెప్పగలనండి. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారని చెప్తారు. మన పురాణాల్లో తల్లికి చెల్లికి తేడా తెలియని ఈ వ్యక్తులు పత్రికలు అనేవి ప్రజలకి ప్రభుత్వాలకి వారధులుగా ఉండాలి, కానీ ఒక ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా రాధాకృష్ణ గారి పత్రిక నడపడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. అతను వెంటనే ఈ వ్యాఖ్యానాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఒకటి ఆలి ఒకటికి కన్న తల్లితో సమానం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో, ఎంపీ గారు మన విజయన నాయకత్వంలో, మన జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరి నాయకత్వంలో మేమందరం ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వాడు ఎవడో కూర్చున్నాడు రమణ మొగాడైతే వాళ్ళ ముసుగులో ఏది కావాలంటే వాళ్ళ అక్కస్ తెచ్చుకుంటున్నటువంటి జర్నలిస్ట్ కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఎప్పుడు ఒకటి ఎలాగుండదు, రోజులు మారుతాయి. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి వస్తే, అసలు స్టార్టింగ్ లోనే ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వకముందే మీరందరూ వచ్చి అక్కడ ఆపేసి మమ్మల్ని ఈ రకమైనటువంటి చర్యలు తీసుకొని ఏం చెప్పాలనుకుంటున్నారని, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీకు అధికారం ఉందనా? అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసిన రాతల్ని కూటమి ప్రభుత్వం పోలీసులు సమర్థిస్తున్నట్ట కాదా ఇది? ఈరోజు కేవలం ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులనే కాదు, భార్యాభర్తల బంధాన్ని, అన్న చెల్లెల అనుబంధాన్ని కూడా వెక్కిరించినటువంటి రాధాకృష్ణ గారికి వెంటనే శిక్ష పడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. Station ki patkondi. All CIs are instructed. Those who are disturbing law and order disturb unte police station ki patkondi. Immediately arrest cheyandi. No law and order issue is allowed in any condition. డిఫార్మేషన్ చేసుకోవాలి. ఈ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకోవాలి. పగలు చేసుకుని ఇంకెవరు ముందుగా పోలీసు